ఇంత గట్టుకుపోయే చలిలో ఈ వాటర్ ఎందుకు ఫ్రీజ్ అవ్వలేదు? ఇది కూడా జలమే కదా మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూసిన ప్రదేశాలన్నీ మర్చిపోండి. ఎందుకంటే నేను ఈరోజు మీకు చూపించబోయే ప్రదేశం నిశ్శబ్దం మాట్లాడే చోటు, ప్రకృతి మనసుకు చికిత్స చేసే చోటు. ఇది ఎక్కడో అడవుల మధ్య కాదు, ఇది రష్యాలోని ఒక చిన్న గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, కానీ చుట్టూ ఎక్కడా గందరగోళం లేదు. కేవలం ప్రకృతి, ప్రశాంతత మరియు భూమి లోతుల నుంచి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీటి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ప్రదేశం ఎందుకు అంత ప్రత్యేకమో మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలా అందమైన మన ప్రయాణాన్ని మొదలు పెడతాం. రష్యాలో ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఈ పల్లెటూరులో ఈ రోడ్ ఎక్కువ ఉంది, కొంత ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియా ఇదే షాప్ ఉంది చూడండి. ఇంత చలిలో వీళ్ళు ఈ షాప్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇక్కడ ఏవో చిన్న చిన్న బొమ్మలు, సంథింగ్ లైక్ యూనో ఇవి చలికి వేసుకునేవి, గ్లౌజ్లు, మళ్ళీ స్కార్ఫ్లు, సాక్సెస్, ఇట్లా చలికి సంబంధించినవి ఉన్నాయి. అండ్ ఏవో బొమ్మలు ఉన్నాయి, టాయ్స్. అది రష్యా దేశంలో ఆ బొమ్మ ఏదైతే ఉందో అది వాళ్ళ ట్రెడిషనల్ ఆ బొమ్మ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో కాఫీ టీ అది ఏనన్నదో వేడిగా ఉన్న తేనె, వేడిగా ఉన్న ఇదేంటి సారా అంటే, ఇది నాటు సారా. ఈ ఊర్లో ఇక్కడ ఏదో మూలికలు తేనెతో చేసిన ఏదో ద్రవంలా ఉంది, వాళ్ళు అదే చెప్పారు. తేనె మరియు మూలికలతో అంట ఈ విలేజ్లో. మరి చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో. మరి భయం వేస్తుంది గురు, కొంచెం స్ట్రాంగ్గా ఉంది, గట్టిగా వేడిగా ఉంది, అంతే. టేస్ట్ బాగుంది. 150 రూబుల్స్ అయింది. మన ఇండియన్ కరెన్సీలో మార్చుకున్న సేమ్ కాస్ట్. మనం తిరుపతిలో అంతా చూస్తుంటాం కదా, సో అదేలాగే ఇక్కడ ఈ పెట్టి అమ్ముతున్నారు మూలికలు రష్యా దేశంలో. తేనె చూడండి ఎలా పెట్టి అమ్మేస్తున్నారు. స్లోవెన్స్కీ స్క్లూచి లేదంటే స్లోవెన్స్కీ స్ప్రింగ్ అని అంటారు దీని పేరు. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే బీభత్సంగా ఉంది, చాలా బాగా నచ్చేసింది నాకు. వేరే లెవెల్ ఉంది. ఓ ఇదేదో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా అయిపోతుంది నా పని. ఇక్కడ అలా కిందకి జారిపోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం పేరు రష్యా దేశంలోని ఇస్బోర్గ్స్ అనే ఈ పల్లెటూరులో ఉన్న, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఆహ్లాదకరమైన నేచరు, ఫ్రెష్ ఎయిర్, చాలా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇదంతా కూడా దీని ప్రత్యేకత అనమాట. రష్యా దేశంలోని ప్రజలు వీటిని ఎలా చూస్తారంటే, పంచభూతాలు కలిసి ఇక్కడ స్వచ్ఛంగా ఉంటేనే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఉండే వాటర్ని కూడా వాళ్ళు చాలా ప్రీషియస్గా భావిస్తూ ఉంటారనమాట. సో ఈ స్ప్రింగ్స్కి చాలా వందల ఏళ్ళ చరిత్ర ఉందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్ప్రింగ్స్ ఇక్కడ వచ్చే నీరుని చాలా పవిత్ర జలంగా భావిస్తుంటారు ఇక్కడ ఉన్న రష్యా దేశ ప్రజలు. ఎందుకంటే వీటిని ఎప్పటి నుంచో, అంటే పూర్వకాలం నుంచి ఇప్పటికి కూడా ఇంకా ఈ ఊరిలో ప్రజలు కానీ రష్యా దేశస్తులు కానీ ఈ వాటర్ చాలా పవిత్ర జలం అని, ఇవి తాగితే మనకి ఏమైనా రోగాలు ఉన్నా సరే పోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా అప్పట్లో వీళ్ళు ఏం నమ్ముతారంటే, అప్పట్లో అంటే ట్రాన్స్పోర్ట్ ఏమి లేని టైంలో ఎవరన్నా బాగా నడిచే వెళ్ళాలి కదా. సో ఇట్లా నడిచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇట్లా నడిచి వచ్చి ఈ వాటర్ దగ్గర ఆగి ఇవి తాగితే వాళ్ళు నడిచిన అలసట, వాళ్ళు పడిన కష్టం అంతా పోయి వాళ్ళకి కొత్త శక్తి వచ్చింది అని చెప్పి నమ్మేవాళ్ళు అనమాట. అంటే ట్రావెలర్స్ ఉంటారు కదా, అంటే వేరే ఊరి నుంచి ఈ ఊరికి వెళ్ళేవాళ్ళు కానీ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగినప్పుడు వాళ్ళకి తెలియని ఒక అనుభూతి కలిగేదని, వాళ్ళకి ఈ నీరు చూసినప్పుడు కానీ ఇవి తాకినప్పుడు కానీ అవి తాగినప్పుడు కానీ వీళ్ళకి తెలియని శక్తి వచ్చేదని ఒంట్లో అని నమ్మేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా అదే నమ్ముతూ ఉన్నారనమాట రష్యా ప్రజలు. ఇక్కడ ఉండే లోకల్స్, అంటే ఇక్కడున్న లోకల్స్ ప్రకారం ఈ జలం చాలా పవిత్రమని, వీటికి స్పెషల్ పవర్స్ ఉన్నాయని, హీలింగ్ పవర్స్, అంటే వీటికి కొన్ని వ్యాధుల్ని నయం చేయగలిగే శక్తి ఉందని చెప్పి నమ్ముతారనమాట. మన దగ్గర గంగా జలం అంటారు కదా, అక్కడ మునిగితే మన పాపాలు పోతాయని, ఆ జలం సేవిస్తే మనకు కొంచెం మంచిదని. సో అదే విధంగా రష్యా ప్రజలు మెయిన్గా ఈ ఊర్లో ఉండే విలేజర్స్ కూడా ఈ జలాన్ని అలాగే చూస్తారు. బట్ నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. సో వీళ్ళేం నమ్ముతారంటే, ఈ వాటర్ని కొంచెం సేవిస్తే చాలు మనలో ఉన్న వ్యాధులు, భయాలు అన్నీ పోయి కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది అని చెప్పి రష్యా ప్రజలు భావిస్తూ ఉంటారు. ఇంకొక విషయం తెలుసా, చాలామంది రష్యా ప్రజలు బాటిల్స్లో తీసుకొని ఈ వాటర్ తీసుకొని ఇంటికి వెళ్తారనమాట. మనం గంగా జలం తీసుకెళ్తాం కదా గంగా స్నానానికి వెళ్ళినప్పుడు. సో అదేవిధంగా చాలామంది ప్రజలు ఈ వాటర్ని బాటిల్స్లో తీసుకొని వెళ్తుంటారు అనమాట. మరి ఇంత గట్టుకుపోయే చలిలో ఈ వాటర్ ఎందుకు ఫ్రీజ్ అవ్వలేదు? ఇది కూడా జలమే కదా.
మరి ఇది ఎందుకు ఫ్రీజ్ అవ్వలేదని చెప్పి రష్యా ప్రజలు వీటికి స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పి నమ్ముతుంటారు అనమాట, ఈ వాటర్ని, ఈ ప్లేస్ని. సో అది ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అయ్యి అక్కడ చిన్న చిన్న కెనల్స్గా ఫామ్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కలిసిపోతుంది అనమాట, అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది మళ్ళీ. చూస్తున్నారు కదా. సో నేచర్ అంతా కూడా ఎంత బాగుందంటే ఇక్కడ రష్యాలో మీరు చూడొచ్చు, సూపర్ కూల్గా ఉంది నేచర్. అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ మొత్తం చూడండి ఒకసారి. హాయ్ అన్న. ఫోటోలు తీసుకోవడానికి చాలా మంచి స్పాట్. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒక కొత్త ఉత్సాహం వస్తుంటుంది అనమాట. నేచర్, ప్రకృతిని ఇంత అందంగా చూస్తున్నప్పుడు ఎందుకో చాలా బాగా నచ్చుతూ ఉంటుంది, ఒక కొత్త తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట ఇట్లా వీడియో చేసేటప్పుడు. ఈ సాల్వెన్స్కీ స్ప్రింగ్ ఉన్న ఇస్బోర్గ్స్ అనే గ్రామం చాలా చిన్నది కానీ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయ రష్యన్ ఇల్లులు, ప్రశాంతమైన గ్రామ జీవితం, సింపుల్ కానీ ఆతిథ్యభావం ఉన్న ప్రజలు అనమాట. ఇలాంటి గ్రామాల్లోకి వచ్చినప్పుడు మనకి నిజమైన రష్యా కల్చర్ని దగ్గరగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇక్కడికి వచ్చి నీటిని తాగడం, స్నానం చేయడం, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతామని నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకంగా చర్మ సమస్యలు, జాయింట్ పెయిన్స్ మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుందని కూడా ఇక్కడ వాళ్ళు నమ్మకం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న నీరు చాలా క్లియర్గా సహజంగా ప్రవహిస్తుంది. ఈ స్ప్రింగ్ నీరు సహజంగా భూమి లోతుల నుంచి వస్తుంది, ఎలాంటి కెమికల్ ప్రాసెసింగ్ లేకుండా ఉంటుంది. సంవత్సరం అంతా దాదాపు ఒకే టెంపరేచర్లో ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, నిశ్శబ్దం, పక్షుల శబ్దాలు ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని ఒక పీస్ఫుల్ హీలింగ్ స్పాట్గా మార్చాయి. మేబీ ప్రకృతి ఇంత అందంగా ఉండబట్టే మన మానసిక స్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత స్థిరపడుతుంది అని చెప్పి రష్యన్స్ భావం నిజమే అనిపిస్తుంది. మెయిన్గా ఇంకా సమ్మర్లో వస్తే ఇది ఇంకా చూడడానికి ఇంకా బాగుంటుంది. అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఏ సీజన్లో అంత బాగుంటుంది. సమ్మర్ సీజన్లో ఒక టైప్లో ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఒకలా బాగుంటుంది, వింటర్లో ఇంకొకలా ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో మనం ఎక్కువగా టూరిస్ట్ స్పాట్లకే వెళ్తుంటాం, కానీ ఇలాంటి హిడెన్ న్యాచురల్ ప్లేసెస్కి వెళ్తే ప్రకృతిలో ఒక డిఫరెంట్ కనెక్షన్ ఏర్పడుతుంది. సాల్వెన్స్కీ స్ప్రింగ్ అందమైన ప్రకృతి, ఆరోగ్య నమ్మకాలు మరియు ప్రశాంతత ఇవన్నీ ఒకే చోట దొరికే ఒక అందమైన ప్రదేశం. ఈ ప్రదేశం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణం ఇక్కడికి వచ్చే రష్యా ప్రజలు ఈ ప్రకృతిని గౌరవించడం, చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మెయింటైన్ చేయడం అని అనుకుంటున్నాను. దేశంలో ఉన్న ఈ నీరు ఏదైతే ఉందో, వీరు రష్యా ప్రజలైతే దీన్ని వాళ్ళకి ఏదైనా కోరికలు ఉన్నా, వాళ్ళు కానీ దేవుని కోరుకోవాల్సినవి, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ నీరుని తాకి కళ్ళు మూసుకొని మనసులో ప్రేయర్ చేసుకొని ఆ నీళ్ళు కొంచెం తాగి వెళ్తారనమాట. సో అలా నమ్ముతారు, వాళ్ళ నమ్మకం అది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదనమాట, ఇది రష్యా ప్రజల యొక్క వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఆదరించే ప్లేసు. మనం ఎంత పవిత్రంగా చూస్తామో మన గంగా నదిని కానీ, కాశీని కానీ, మన పవిత్ర నదుల్ని, సో వాళ్ళు అంతే పవిత్రంగా వీటిని చూస్తారనమాట. అది మరి రష్యా దేశంలో ఇదండి సాల్వేనియన్ స్ప్రింగ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చల్లగా ఉన్నాయి కానీ సూపర్ ఫ్రెష్ అనమాట. ఒక రష్యన్ టూరిస్ట్ ప్లేస్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.